అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రాజీ కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మామిడికాయ పచ్చడండి. అంటే మనం ఆవకాయ ఎక్కువ పట్టుకుంటూ ఉంటాం కదండీ! అలా కాకుండా అప్పటికప్పుడు తినే పచ్చడి అన్నమాట ఇది. సో, మనం కలుపుకున్న వెంటనే తినేయొచ్చు. లేదంటే వన్ డే ఆగిన తర్వాత తింటే ఇంకా చాలా టేస్టీ ఉంటుంది. సో, లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలి అనేది చూసేద్దాము. చూసారు కదండీ! మామిడికాయలు మా చెట్టుకే కాసినాయన్నమాట. బట్ ఇవి అయితే ఆవకాయ కాయలు కాదంటండి. ఆవకాయ అంటే 1 ఇయర్ పాటు నిల్వ ఉండాలి కాబట్టి, దానికోసమయితే ప్రత్యేకంగా అయితే ఉంటాయండి వేరే. సో, ఇవైతే మా చెట్టుకి కాసినియి. వీటిని వాటర్‌తో వాష్ చేసుకొని, క్లాత్‌తో తుడిచిన తర్వాత 1 మినిట్ పాటు అలా ఉంచితే పొడిగా అవుతాయండి. సో, ఆ టైంలో ఇప్పుడు నేను కట్ చేస్తున్నట్టు కట్ చేసుకోవాలి. ఇది అప్పటికప్పుడు తినే పచ్చడి కాబట్టి, ముక్క పెద్దగా ఉంటే త్వరగా మగ్గదు కనుక, నేనైతే చాలా చిన్నగా కట్ చేస్తున్నాను. దానికోసమే ఉల్లి తరుగు అనేసి అన్నామనమాట. సో, చాలా టేస్టీ ఉంటుంది. కొంతమంది చెక్కు తీసుకొని కూడా కట్ చేసుకుంటారండి. బట్ చెక్కు తీయకోకుండా కట్ చేసుకుంటేనే చాలా బావుంటుంది. ఈ పచ్చడి కోసం మనం కొలతలు పక్కాగా వేయనవసరం లేదండి. ఎందుకంటే ఇది త్వరగానే అయిపోతుంది కాబట్టి, అంటే నిల్వ ఉండదు కాబట్టి, మనం ఎన్ని కాయలైనా పట్టుకోవచ్చు. మనకి ఇలా మొత్తం అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్‌లోకైతే తీసి పెట్టుకోవాలి. కారం వేస్తున్నానండి. అంటే మీ స్పైస్‌ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. చెప్పాను కదండీ! ఎక్కువ స్పైస్ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. లేదంటే పిల్లలు తింటారు అని అనుకుంటే తక్కువ కూడా వేసుకోవచ్చు. పక్కా కొలతలేమీ అవసరం లేదండి. ఎలా చేసుకున్నా టేస్టీగా ఉంటుంది. 1 టేబుల్ స్పూన్ మెంతి పిండి యాడ్ చేశానండి నేను. 3 టేబుల్ స్పూన్ ఆవ పిండి యాడ్ చేశాను. సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ ముక్కలకి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకున్నాను. స్పూన్‌తో అలా మిక్స్ చేయకుండా చేత్తోటే కొంచెం ప్రెస్ చేసినట్టు గనక కలిపితే ముక్కలకి బాగా పడుతుందనమాట కారం ఇదంతా కూడా. సో, ఈ స్టేజ్‌లో మీకు కారం సరిపోలేదు అని అనుకుంటే కారం మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే నాకు కారం కొంచెం సరిపోలేనట్టు అనిపించింది. సో, అందుకని మళ్ళీ వేశాను. ఇలా కలుపుకున్న తర్వాత దీనికోసం పోపయితే పెట్టుకోవాలి. పోపు కోసం బాండ్లీ అయితే తీసుకొని ఫ్లేమ్ ఆన్ చేసుకోవాలి. బాండ్లీ హీట్ అయిన తర్వాత 2 కప్స్ ఆయిల్ అయితే తీసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలైతే వేశాను. ఆవాలు కొంచెం చిటపటమన్న తర్వాత వెల్లుల్లిపాయలు వేశాను. తర్వాత జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇలా అన్నీ ఆయిల్‌లో వేసుకున్న తర్వాత అవి ఫ్రై అయిన తర్వాత ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. ఫ్లేమ్ ఆఫ్ చేసిన తర్వాత పోపు మొత్తం పూర్తిగా చల్లారిపోనివ్వాలి. వేడిగా అస్సలు వేయకూడదు. చల్లారిన తర్వాత దీంట్లో వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. అంతేనండి. ఎంతో యమ్మీ అండ్ టేస్టీ మామిడికాయ ఉల్లి తరుగు పచ్చడైతే మనకి రెడీ అయిపోయింది. దీన్ని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా, లేదంటే వట్టిగా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో, లేట్ చేయకుండా మీరు కూడా తయారు చేసేయండి. మీకెలా కుదిరిందో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికి షేర్ చేసేయండి. రాజీ కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి. థాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం.